వెల్కమ్ టు ధాత్రి భక్తి. ఈరోజు మనతో ఉన్నారు వంజారావు గారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి భక్తి. మేడం, నేను ఒక 10 years బ్యాక్ మీరు ఇమేజ్ హాస్పిటల్ బ్రాంచ్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను మిమ్మల్ని. అదే ఎనర్జీ, అదే స్ట్రెంగ్త్ మీ ఆఫీస్లోకి అప్పుడు వచ్చినప్పుడు కానివ్వండి, ఇప్పుడు వచ్చినప్పుడు కానివ్వండి, చుట్టూ మొత్తం సాయిమయం. ఇటు సాయి, ఇటు సాయి, అటు సాయి, అంతా అభయహస్తం. మీ అంటే సాయిబాబా అంటే ఎందుకు మీకు అంత ఇష్టం? ఆయన అంటే ఎందుకు ఇష్టం? అసలు మీ చుట్టూ ఎందుకు ఇంతమంది, ఎన్ని విగ్రహాలు చూడండి, ఈ పటాలు అంతా. సో మొత్తం అంతా సాయిమయం. ఈ గదిలోకి రాగానే ఒక సాయిబాబాతో ఉన్నట్టు అనిపిస్తుంది. మేము ఆయన ఆశీస్సుల మధ్యలో ఉన్నట్టు. కాబట్టి ఈ సాయి తత్వాన్ని మీరు మా ప్రేక్షకులు కూడా తెలియజేయండి. సాయి అంటే ఓయి అని పిలికే ఆత్మీయ దైవం ఆయన. పిలిస్తే పలికే దేవుడు. అసలు ఎంతంటే మన గుండెల్లోనే కొలువై ఉంటారు, మన నీడనే ఉంటారు. ఉమ్, మన నీడకే ఆయన చూడండి, ఒక్కసారి మన నీడని చూస్తే మనకు సాయి కనిపిస్తారు. ఉమ్, నేనున్నాను అనేసి చెప్పడానికి. అందువల్ల సాయి అంటే ఇప్పటి నుంచి కాదు, నేను 5 ఏళ్ల బిడ్డ నుంచి ఉమ్, మా ఇంట్లో చాలా చాలా మిరాకిల్స్ చదివాయి. అప్పుడు మాకు సాయి అంటే ఎవరో తెలియనప్పుడే మాకు అన్ని మిరాకిల్స్ జరిగాయి మా ఇళ్ళలో. అందువల్ల ఇవన్నీ నేను కొన్ని మాసాయిలో రాశాను, కొన్ని సాయి గుళ్ళల్లో స్పీచెస్ ఇచ్చాను. ఓ, సాయి అంటే ఒకటి వానర కిషోరం, మార్జాల కిషోరం అనేసి అంటుంటారు చాలామంది. ఇప్పుడు మార్జాలం ఏం చేస్తుంది, తన పిల్లల్ని ఎన్నో 6 ఇళ్లలో 7 ఇళ్లలోనో తిప్పుతూ ఉంటుంది. ఇళ్ళల్లో మాది పాపం కన్న తర్వాత ఏడిళ్ళు మారుస్తుంది. ఆ 7 ఇళ్లలో కూడా అదేంటి, నోటుతో పట్టుకొని ఉమ్, అలా తీసుకొని వెళ్ళిపోయి ఇంకో చోట వేస్తుంది. నోటుతో పట్టుకొని ఒక్కొక్క బిడ్డను తీసుకొని పోయి వేస్తుంది. సాయి అలా మనల్ని ఆదుకోవడానికి మనల్ని కృషి చేస్తారు. ఏ తప్పుదారిని పోతున్నా కూడా ఇది వద్దు, ఇది తప్పు అని మన అంతరాత్మలోంచి చెబుతూ పక్క జరుపుతూ ఉంటారు. కానీ మనం ఏంటంటే ఏదో మనం వెళ్ళిపోయాంలే, ఎవరో మనకు కాపాడలే, ఏదో లేదా మన తెలివితేటల్లో మన శక్తి సామర్థ్యాల్లో మనం దాటుకున్నాంలే అనేసి అనుకుంటారే తప్పనించి సాయి వచ్చి సాక్షాత్తు షిరిడి సాయి భగవానుడే వచ్చి చేశారు అనేసి మనం అనుకోలేము. అలాంటప్పుడు ఏంటంటే మనం క్షుణ్ణంగా కొంచెం సేపు ఆలోచించి ఇన్ని ఆపదల్లోంచి మనకు బయటపడేస్తున్నాడు అంటే మనకు సాయి ఉన్నాడు అనేసి సాయిని మాత్రం గట్టిగా వానర కిషోరం అంటారు. వానరం ఏం చేస్తుంది, ఆ బిడ్డ తల్లి పొట్టును గట్టిగా పట్టుకునే ఉంటుంది. ఆమె అది కోతి ఇంకొక జంప్ చేస్తుండి ఇంకొక చెట్టు మీదకి జంప్ చేసినా కూడా అది మాత్రం వదలదు, గట్టిగానే పట్టుకో ఉంటుంది. అంత ఉడుంపొట్టు అనమాట, అంటే గట్టిగా పట్టుకోండి. అట్లా మనం కూడా సాయి 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 సాయిని రామకోటిలాగా నా నోట్లో కూడా ఎప్పుడు సాయి సాయి అని వస్తూ ఉంటుంది, అది ఆటోమేటిక్గా. అలా మనం పదే 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 అలా అనుకుంటుంటే మనకొక కవచంలాగా బాబా ఏర్పడిపోతాడు. బాబా సాయి అనేసేటప్పటికి మన ఆపదలన్నీ పక్క పెట్టేసేసి మనల్ని ఒక పరిపూర్ణ ముత్యంలా మెరిసేటట్లు మనల్ని చేస్తాడు. ఆ నమ్మకం, ఆ నిదర్శనం నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అందువల్ల బాబా అనేటప్పటికీ మార్జాల కిషోరం కాదు, మనం వానర కిషోరం లాగా బాబాని గట్టిగా ఎప్పుడు మనం పట్టుకోగలుగుతున్నామో అప్పుడు బాబా మనల్ని క్షేమంగా చూసుకోగలుగుతాడు, మన కుటుంబాలను బాగా చూసుకుంటారు. అదే మనకు కావాల్సింది. కానీ నేనే బాగుండాలని కాదు, అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, దానిలో నేను ఉండాలి. ఆ ఒక్క ఆలోచన ఉంటేనే బాబా ఆనందిస్తాడు. అంటే సహాయం చేయడంలో ఆయన గొప్పతనం. అంటే మనం సహాయం చేస్తూ ఉంటేనే నాది నాకు అని వద్దు, అందరూ బాగుండాలి అని కోరుకుంటే అదొక్కటే బాబాకి ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల బాబా ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తుంటారు. ఇప్పటికీ నేను బాబా గుడికి వెళ్తుంటే అక్కడ బయట ప్రసాదాలు కొని బాబాకి పెట్టాను. నేను ఇంట్లో కోవా ప్రిపేర్ చేసుకొని నేను తీసుకుపోయి నేను షిరిడికి ఇస్తుంటాను. అది నాకు ఒక ఆనందం అంతే. బాబా ఇవ్వమని చెప్పలేదు, నువ్వే తయారు చేయమని చెప్పలేదు. కానీ ఎన్నేళ్ల నుంచి నేను అలాగే చేస్తున్నాను. ఎప్పుడు అనుకుంటే అప్పుడు నా పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటాను. అది సాయిని నమ్ముకున్న వాళ్ళకు అంతా సంతోషమే. అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.